దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దైవవాక్యము ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము మనం చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలా అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మనలందరినీ కూడా బలపరిచే చక్కటి వాక్య మాట. మహాశక్తి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులుగా ఉండాలంటున్నాడు. పిల్లరా, ఇది ఒక సూచన ఎంత మాత్రము కూడా కాదు అని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది ఒక ఆజ్ఞ. అయితే మనము ఏ విధంగా బలవంతులుగా ఉండగలము అనంటే, దేవుడిచ్చే సర్వాంగ కవచము ద్వారా ఆ సర్వాంగ కవచాన్ని ధరించి మనము ప్రతి విధమైనటువంటి అపవాది శోధనలు జయించడానికి శక్తివంతులం అవుతాం. కాబట్టి దేవుని యొక్క మహాబలము, మహాశక్తి ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం అనుకుంటా, ద్వితీయోపదేశకాండము ఆ మాట చదువుకుందాం. 4వ అధ్యాయము పిల్లరా 38వ వచనాన్ని చదువుతాను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను. మహాశక్తి చేత బలవంతులుగా ఉండాలన్నాడు. ఇక్కడ దేవుడు తన మహాబలము చేత మనలను ఐగుప్తు చెరల నుంచి, ఆ యొక్క బందీ గృహము నుంచి మనల్ని వెలుపలికి రప్పించే దేవుడు. మన ఇశ్రాయేలు ప్రజలను, మన పితరులను విధంగా దేవుడు విడిపించాడు. ఈరోజు ప్రతి పాప బంధకం నుంచి ఆయన నిన్ను నన్ను తన పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించి విడిపించిన గొప్ప దేవుడు. అదేవిధంగా మరొక వాక్య భాగం జ్ఞాపకం వస్తుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము పిల్లరా 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనం, మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయుచున్న కార్యములను ప్రేమతో చేయుడి. బలవంతులుగా ఉండాలి. తిమోతికి తన లేఖను వ్రాస్తూ పౌలంటాడు 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందును కృపచేత బలవంతుడవు కమ్మో. చూసారా, అద్భుతమైనటువంటి లేఖన భాగాలు మన యొక్క దైనందిక జీవితంలో నూతన శక్తిని, బలాన్ని ప్రబుద్ధి నుండి పొందుకుంటూ అనుదినము మనము విశ్వాసయాత్రలు ముందుకు కొనసాగవలసిన వారమే ఉన్నాం. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై ఓపికతో శక్తిమంతులుగా ముందుకు బలవంతులుగా కొనసాగాలి. ప్రతి పరిస్థితిలో ఆ విధంగా కొనసాగి దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను మన జీవితంలో మనము చూచుదుమోగాక. అట్టి కృపభాగ్యాన్ని మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక అద్భుతమైనటువంటి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ మహాశక్తి చేత మేము బలవంతులుగా మార్చబడ్డానికి కృపను దయచేయండి. మా ప్రియ శ్రోతలైన బిడ్డలందరినీ దీవించి వారి వారి పరిస్థితుల్లో ప్రతికూల సందర్భాల్లో కూడా నీ శక్తిని పొంది వాటిని జయించడానికి కృప చూపుతారని మహిమ, ఘనత, ప్రభావము మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు పేరిట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.